హాయ్ అండి. హాయ్. మీ పేరు? వెన్నెల. దర్శిని. అలేఖ్య. ప్రసన్న. ఈ ట్రెండ్ ఏం కాదు, నేనేమన్నా. సరే, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఫస్ట్, తెలుగులో అసలు ఇంగ్లీష్ వర్డ్ రాకుండా ఎవరో ఒకరు తెలుగులో మాట్లాడారు 2 minutes. ఏదో తేడాగా ఉందేంటి? మీ నలుగురు ఎవరు చేసినా మీ ఇష్టం. తెలుగు, ఓన్లీ తెలుగు, అసలు ఇంగ్లీష్ వర్డ్ రాకూడదు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏం రాకూడదు, ఓన్లీ తెలుగు. ఒక 2 minutes మార్నింగ్ నుంచి ఏం చేశారు? అరే ఏంట్రా ఇది? లేదంటే ఏదో స్టోరీ చెప్తా అన్నా ఓకే. మీకు తెలుగు వచ్చా? వచ్చు, కొంచెం కొంచెం వచ్చు. కొంచెం కొంచెం. అయితే మీరే మాట్లాడండి. అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా, నేను ఇన్వాల్వ్. పొద్దున్న నుంచి ఏం చేశారో చెప్పండి సార్. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. పొద్దునుంచి అన్ని క్లాసెస్ విన్నాం. ఏంటి పొద్దున్న లేవగానే క్లాసెస్ వినేసారా అంటే? నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. క్లాస్ అదే ఇంగ్లీష్. అయినా పొద్దున్న లేచి క్లాసెస్ ఏంటి? పొద్దున్న లేచి బ్రష్ ఏముండవా? బ్రష్ చేసినాం. ఇంకా బ్రష్ అనేది ఏంటి? ఇదిగోండి, ఇంగ్లీష్ వర్డ్ రాకుండా మీరు చూసుకోవాలి. అంతా క్లియర్గా నాకు రాదు. ఏం కాదు, అంటే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. పళ్ళ తోముకున్నాం. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్యూ. గుడ్. ఫస్ట్ అయితే పళ్ళు తోముకున్నాం. అనకూడదు, ముందుగా లేచి పళ్ళు తోముకున్నాం. ఇంకా స్నానం చేసినాం. దాని తర్వాత కొంచెం తినేసి. ఏం తినేసారు? మనుషుల్లా? ఇవే తగ్గించుకుంటే మంచిది కాదు, భోజనం చేసినాం. భోజనం మధ్యాహ్నం చేస్తారు. భోజనం మార్నింగ్ ఏమంటారు నాకు తెలీదమ్మా. టిఫిన్. అనేది ఏంటి? ఇంగ్లీషా తెలుగు? ఇంగ్లీష్. పలహారం అంటారేమో కదా. పలహారం చేసినాం. పలహారం చేసి ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంకా అంతే చేసి వాహనం ఎక్కి చెప్పు. వాహనం ఎక్కి కాలేజ్కి వచ్చేసినాం. కళాశాలకు వచ్చినాం. కళాశాలకు వెళ్ళి ఇంకా వెళ్ళి చదువుకున్నాం. అంతే. చదువుకొని మళ్ళీ బయటకు వచ్చారు కదా, మరి అదేందుకు మర్చిపోయారు? బయటికి వచ్చి. సరే, మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి, ఎందుకు అనేది చెప్పండి. తన ఫేవరెట్ ప్లేస్, మీ ఫేవరెట్ ప్లేస్? నాకు ఇంకా ఆలోచిస్తున్నా నా ఫేవరెట్. తన ఫేవరెట్ కాబట్టి అంత ఫాస్ట్ గా గోవా అంది. కాదు, మరి గోవా ఎందుకు వచ్చింది? సరే, అబ్బాయిలు ఎందుకు ఎక్కువ గోవాకి వెళ్తారు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఇంకా అన్నారు ఏంటి? మాట్లాడండి. బీచ్ కోసం. వైజాగ్ లో బీచ్ లేదా? కాకినాడలో బీచ్ లేదా? గోవాకి వెళ్ళాలా? బీచ్ అంటే అక్కడ బీర్లు తక్కువ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక్కడికి రండి, మీరు మంచిగా మాట్లాడదామని కనిపించండి. ఏం కాదు, ఇక్కడికి రండి. చెప్పండి. అదే కదా మెయిన్. ఏంటి అదే అంటే? సరే, మీరు చెప్పండి. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? మా ఫేవరెట్ ప్లేస్ వైజాగ్. బీచ్ ఉందనా? బీచ్ ఉందని, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. చిన్నప్పటి నుంచి అక్కడ సమ్మర్ హాలిడేస్ వచ్చిన అక్కడికే వెళ్తుండే, అందుకే. కైలాసగిరి మరి వెళ్ళారా? మరి లేదు. చిన్నప్పటి నుంచి అక్కడ కైలాసగిరికి వెళ్ళలేదు. పెద్ద సమస్య వచ్చి ఓన్లీ వైజాగ్ బీచ్ వెళ్ళి అక్కడ నుంచి వేరే దగ్గరికి వచ్చేయడం అంతే. మీరు? నాకు కేరళ అంటే ఇష్టం. నేను ఇప్పటి వరకు వెళ్ళలే, కానీ నాకు అక్కడ కల్చర్ ఇష్టం. దానివల్ల ఇష్టం, ఆ ప్లేస్ అంటే ఇష్టం. ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటున్నా. వెళ్తారా మరి? వెళ్తా. నెక్స్ట్ డేనా? నెక్స్ట్ మంత్? ఫ్యూచర్ లో వెళ్ళొచ్చు. ఈ పనుల్లో కనిపించలేదు. మీరు? గోవానే. మరి చెప్పండి, ఫేవరెట్ ప్లేస్ అంటే ఏం లేదా? నాకు అన్ని ఫేవరెట్ ప్లేసే. ఆన్సర్ చెప్పాలి కదా ఇప్పుడు, అంటే ముందు ఆల్రెడీ గోవా చెప్పారు కదా. నాకు అన్ని ఫేవరెట్ ప్లేసే. ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం.
ఒకటి ఉంటుంది కదా ఎవరికైనా ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం అనేది ఏం లేదు, అన్నీ ఇష్టమే. అగ్రికల్చర్ నాకు చాలా ఇష్టం, కానీ నాకు నా ఓన్ విలేజ్ లేదు. హైదరాబాద్ మొత్తం మాది. హైదరాబాద్ మొత్తం మీది అంటే హైదరాబాద్ లో ఎక్కడ ప్రాపర్? దుర్గానగర్. ప్రాపర్ ఎక్కడ అంటే హైదరాబాద్ మొత్తం. మీది ఫేవరెట్? నాకు మా ఇంట్లో ఉండాలని నాకు ఫేవరెట్, ఇంకెక్కడికి వెళ్ళండి. ఇల్లే మీ ఫేవరెట్ ప్లేసా? మీ ఇల్లే మీ ఫేవరెట్ ప్లేసా? ఎందుకలా అంటే మీకు ఎక్కువ వెళ్ళరు ఇష్టం అంటే వీళ్ళంతా కేరళ వైజాగ్ అన్నారు, మీరు ఎప్పుడు హైదరాబాద్ అయినా చెప్పట్లేదుగా, ఇల్లు అంటున్నారు ఏకంగా. అదే నాకు ఇల్లే ఇష్టం. ఇంట్లో ఏం చేస్తారు అలాగా చెప్పండి? ఒకవేళ హాలిడే వస్తే మీరు ఏం చేస్తారు ఇంట్లో? మంచి టీవీ చూస్తా. మంచిగా టీవీ చూస్తారు? రోజు మొత్తం టీవీనే చూస్తారా? చూస్తాను. అంటే రోజు అంతా అదే పనిలో ఉంటారు. ఫుడ్ బెడ్ ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీ మమ్మీ వాళ్ళు ఏమనరు అలా టీవీకి ఉంటే? ఏమను. మీకు ఈ పాటికి స్పెట్స్ రావాలే. అంతా చూడండి, పడుకుంటా లేదంటే టీవీ చూస్తాను. సరే ఓకే, మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? వాళ్ళ డైలాగ్ చెప్పండి. ఎవరికి ఫేవరెట్ హీరోస్ లేరా? ఫేవరెట్ హీరోస్ డైలాగ్ చెప్పాలనే కదా మీరు? డైలాగ్ చెప్పాలని కాదు, ఫేవరెట్ హీరోస్ అంటే మూవీ చూస్తే కొంచెం అట్రాక్ట్ అవుతాం అంతేగాని ఫేవరెట్ హీరో పర్టికులర్ గా చెప్పలేదు. సరే డైలాగ్స్ తెలిసే ఉంటాయి కదా మాక్సిమం, ఆ డైలాగ్స్ చెప్పండి. పుష్పరాజ్ తగ్గేదేలే చెప్పండి. పుష్పరాజ్ తగ్గిందిలే, పుష్పరాజ్ తగ్గిందిలే. ఏం తగ్గింది? సరే మీకు ఒక టాస్క్ ఏంటి అంటే నేను ఏది చెప్తానో మీరు అది రిపీట్ చేయాలి, ఓకేనా? 6 ఎర్ర లారీలు, 6 ఎర్ర లారీలు, 7 పచ్చ లారీలు, 7 పచ్చ లారీలు, 8 తెల్ల లారీలు, 8 తెల్ల లారీలు. మొత్తం కలిపి ఫాస్ట్ గా చెప్పాలి. మర్చిపోయినా. 6 ఎర్ర లారీలు, 6 ఎల్ల లారీలు, ఎల్లో లారీలా? ఎల్లో కాదు ఎర్ర, ఎర్ర లారీలు. ఎర్ర లారీలు, 7 పచ్చ లారీలు, 8 తెల్ల లారీలు. చెప్పండి, ఫాస్ట్ గా చెప్పాలి, గ్యాప్ ఇవ్వకుండా ఫాస్ట్ గా. చూసారా సార్ డబుల్ యాక్షన్? అంతే. ఫాస్ట్ గా ట్రై చేయి, ఫాస్ట్ గా ఏదో ఒక కలర్ చెప్పి పర్లేదు. 6, 7, 8 గుర్తున్నాయి కదా, ఎర్ర లారీలో పచ్చ లారీలో ఏదో ఒకటి. ఎర్ర లారీలు, పచ్చ లారీలు, తెల్ల లారీలు. అంటే 6, 7, 8 నేను చెప్పా కదా, అందుకు ఆమె డైరెక్ట్ కంటెంట్ లోకి వెళ్ళిపోయారు అంతేనా? ఇన్నోసెంట్ ఆమె. అవునా? అసలు యాక్చువల్ గా మేము అందరం ఇట్లా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇట్లా భయపడుతున్నారు కానీ కాలేజ్లో అయితే అసలు ఫుల్ అల్లరి. అవునా? మరి ఎందుకని ఇంత సైలెన్స్ గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు ఇక్కడ? ఇక్కడ నాకే షాక్ అవుతుంది. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.